నాకు సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉంది. సెక్స్లో మంచి స్టామినా రావాలంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి? సెక్స్ సామర్థ్యం తక్కువగా ఉందంటే సాధారణంగా వాళ్ళలో కొద్దిగా జనరల్ హెల్త్ బాగుండేది అనుకోవాలి. అంతే, జనరల్ హెల్త్ సరిగ్గా లేకపోతే అలా ఉంటుంది. అంటే మంచి పౌష్టిక ఆహారం తీసుకోవాలి. కొద్ది పళ్ళు, పాలు, తీసుకునే గుడ్డు తీసుకోవడం, కోడిగుడ్డు లాంటివి తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం. వీటితో నిద్ర కావాలండి. కనీసం 8 hours నిద్రపోవాలి. నిద్రపోయినట్టయితే కొద్దిగా ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఎక్కువ అలసిపోకుండా ఉండాలి. ఒక అలసిపోయే పని, అలాగే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. కొందరు రోజంతా పనిచేస్తారు, మానసికంగా చాలా ఒత్తిడి ఉంటుంది. దాంతో వాళ్ళకి సెక్స్ మీద తగినటువంటి ఆసక్తి లేకుండా పోతుంది. అంటే వీళ్ళందరూ నాకు ఎందుకు మరి తగినది ఆసక్తి ఏమైంది లేదు, చేయలేకపోతున్నారు, ఇంట్రెస్ట్ లేకుండా ఉంది, ఇవన్నీ అనుకుంటే మాత్రం దానికి కారణం అంటే సామర్థ్యం లేదనుకోవడానికి మాత్రం వాళ్ళకి నిద్ర లేకపోవడం కారణం, సరైన ఆహారం, సరైన పౌష్టికాహారం తీసుకోవడం ఒక కారణం, మరి ఒక ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం కొంత కారణం, ఉబ్బసం లాంటివి కొంత ఉండడం కారణం, కొద్ది ఎనీమియా, రక్తహీనత ఉండడం కొంత కారణం. అంటే డాక్టర్ దగ్గర జనరల్ హెల్త్ ఎలా ఉందో చూడాలి. అలాగే రోజు ఉదయం పూట ఒక అరగంట, గంట వాకింగ్ చేస్తే చాలా వరకు వాళ్ళల్లో ఫీల్ గుడ్ హార్మోన్స్, వాటిని లవ్ హార్మోన్స్ అని కూడా అంటాం. ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చేసి డోపమిన్ అనేది ఉంటుంది. ఆ డోపమిన్ చక్కగా ఎరోషన్ అంటే వాళ్ళ ఉత్తేజం కలిగిస్తుంది అన్నమాట. కాంపరంగా ఉత్తేజం కలిగిస్తుంది, జనరల్గా కూడా మంచి మూడ్ని తెప్పిస్తుంది. ఒక వెల్ బీయింగ్, నేను బాగున్నాను, చక్కగా ఉన్నాను ఫీలింగ్ తెచ్చిపెడుతున్నమాట. అంటే వాకింగ్, ఆ చల్లగాల్లో చక్కగా ఒక ప్రశాంత వాతావరణంలో ఒక అరగంట, గంట స్పీడ్గా నడవాలి. ఏదో నిదానం నడిస్తే కాదు. వాకింగ్ అయినా చేయాలి, రన్నింగ్ అయినా చేయాలి, లేదా స్విమ్మింగ్ అయినా చేయాలి, లేదా విశాలమైన స్థలంలో సైకిల్ స్పీడ్గా తొక్కాలి. స్పీడ్గా స్పీడ్గా తొక్కాలి సైకిల్. ఆ స్పీడ్గా చక్కగా గుండెల నిండా గాలి పీల్చుకునేది చేసినట్లయితే రక్త ప్రసరణ బాగా వస్తుంది. మామూలు కంటే 25 times రక్త ప్రసరణ జరిగి ఆక్సిజన్ బాగా టిష్యూలకి అంత అందుతుంది. అంతే మంచి హెల్తీగా తయారవుతారు అన్నమాట. హెల్త్ సరిగ్గా లేకపోతే సెక్స్ విషయంలో ఆసక్తి తగ్గుతుంది, స్టామినా లేనట్లు అనిపిస్తుంది అన్నమాట. అంటే స్టామినా లేకపోవడం మాత్రం జనరల్ హెల్త్ సరిగ్గా లేకపోవడం. రెండోది మానసిక ఒత్తిడి, గుర్తుంచుకోండి. స్ట్రెస్ ఫ్యాక్టర్, అలసట, రక్తహీనత, ఆహారం సరిపోవడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. వీటిని సెట్ చేసుకుని సరిపోతుంది. అప్పటికి ఇంకా ఉంటే కాస్త డాక్టర్ సలహా పైన వయాగ్రా లాంటి బిళ్ళలు వాడుకోవచ్చు. వాడినట్లయితే ఇంకా బాగుంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.